గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. దానంతా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి గట్టిగా కడతాళ ధ్వనులు. రైట్, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది, కంటిన్యూ చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. అలాగే తాగునీటి కార్యక్రమానికి కూడా ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కాసేపట్లో అగ్రహారంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. 21,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందచేసే బృహత్తర కార్యక్రమానికి, ఆ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణంలో చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ అధికారులతో ఆయన చర్చిస్తూ ఉన్నారు. సో ఏ విధంగా లేఅవుట్ ఉంది, ప్లాన్ ఏ రకంగా రూపుదిద్దుకుంది అనేది ఆయన స్వయంగా పరీక్షిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలాలు, కన్వేయన్స్ డీడ్స్, ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా కరెస్పాండెంట్ రవీందర్ కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రవీందర్, చెప్పండి. అది మొత్తంగా నిజానికి ఒంగోలు ఒక బృహత్తర కార్యక్రమానికి వేదికగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 కార్యక్రమాలు, సుదీర్ఘంగా ఉన్నటువంటి 2 కార్యక్రమాలకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు శ్రీకారం చుట్టారు. వాటిలో మొదటిది దాదాపు 25,000 మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నారు. అందులో భాగంగా తొలి విడతలో ఈ రోజు 21,000 మందికి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి జగన్ తన చేతుల మీదుగా పేదలకు అందించబోతున్నారు. మరొకటి దాదాపు 339 కోట్ల రూపాయలతో ఇక్కడ తాగునీటిని కూడా సంబంధించి సమస్యల పరిష్కారం చేయడం